పల్లె వైపే పవన్ మొగ్గు, ఓకే, పంచాయతీలకే పట్టం. రైట్. ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాబినెట్ అంటే ఎవరెవరు పోర్ట్ఫోలియోస్ ఏందనేది ఇంకా రాలేదు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా, పూర్తి సమాచారం ప్రకారంగా ఎవరైతే జనసేన పార్టీకి ఇచ్చినటువంటి 3 మంత్రి పదవుల్లో పవన్ కళ్యాణ్ గారిది కానీ, నాదెళ్ల మనోహర్ గారిది కానీ, కందుల దుర్గేష్ గారిది కానీ, ఈ 3 మంత్రి పదవులకు సంబంధించినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వారికి బాధ్యతలు, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, వాటితో పాటు ఫారెస్ట్, పర్యావరణం, ఫారెస్ట్ శాఖ, సినిమాటోగ్రఫీ, అంటే మొత్తం 3 క్రియాశీలకమైనటువంటి శాఖలు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటితో పాటు ఫారెస్ట్ అండ్ పర్యావరణం, అట్లాగే సినిమాటోగ్రఫీ, అత్యంత కీలకమైనటువంటి శాఖలని 3 శాఖలని పవన్ కళ్యాణ్ గారికి కేటాయించినట్లుగా సమాచారం. డిప్యూటీ సీఎం స్థాయిలో ఈ 3 శాఖలని వారు పర్యవేక్షిస్తారు. జనరల్గా ఏంటంటే క్యాబినెట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫారెస్ట్ ఒకరి దగ్గర పెడతారు, పర్యావరణం ఇట్లా చేంజ్ చేస్తారు, పంచాయతీరాజ్ ఒకరి దగ్గర పెడతారు, గ్రామీణ ఇట్లా డిఫరెంట్గా చేస్తారు. కానీ అట్లా కాకుండా టోటల్ క్రియాశీలమైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జెస్ మొత్తాన్ని కూడా వారికి కేటాయించారు. ఆ గౌరవాన్ని వారు కోరుకున్నటువంటిది అంటే ఏంటి? గ్రామాల అభివృద్ధే దేశం అభివృద్ధి. మరి అటువంటి గ్రామాల అభివృద్ధి 14,762 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14,000. మరి ఆ గ్రామాల అభివృద్ధి బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. 2 మరి ఎక్కడైతే పర్యావరణం కాపాడేటువంటి దాన్ని బాధ్యత తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ, సినిమాటోగ్రఫీకి సంబంధించి బాధ్యతని వారే తీసుకోబోతున్నారు అనేటువంటిది సమాచారం. అంటే బడ్జెట్లో, అంటే ఏదైనా మంత్రివర్గం బడ్జెట్లో పంచాయతీరాజ్కు ఉన్నటువంటి అంత బడ్జెట్ మరొక శాఖలకు తక్కువ. కానీ అత్యధిక బడ్జెట్ పంచాయతీరాజ్ శాఖకు ఉంటుంది. అంటే పంచాయతీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, లేకపోతే ఇతర ఏదైనా సరే పంచాయతీల ద్వారా జరిగేటువంటి దాని మొత్తానిగా ఇప్పుడు వారికి కేటాయించడం జరిగింది. మరి నాదెండ్ల మనోహర్ గారికి సివిల్ సప్లైస్ అనేటువంటి సమాచారం. సివిల్ సప్లైస్ అంటే ఏదైతే పౌర సరఫరాలకు సంబంధించి మొత్తం స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే వెళుతున్నాయో, ఏవైతే అందుతున్నాయో ఆ మొత్తం లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఆ పథకాలన్నిటి బాధ్యత పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి దాంట్లో ఆ బాధ్యతని వారికి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత క్రియాశీలకంగా టూరిజం డెవలప్మెంట్, అంటే టూరిజం డెవలప్మెంట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆర్థికంగా ఆదాయం రావాలన్నా, లేక సముద్ర తీర ప్రాంతంలో డెవలప్మెంట్స్ చేయాలన్నా, ఏదైనా కానీ టూరిజం శాఖని ఎవరైతే కందుల దుర్గేష్కి కేటాయించబోతున్నారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ 3 శాఖలకు ఈ ముగ్గురు మంత్రులకి ఈ శాఖలు ఇవ్వబోతున్నారు అనేటువంటిది మనకి ఉన్న సమాచారం. పల్లెకి పట్టాభిషేకం జరగబోతుంది. పల్లెకి పట్టాభిషేకం పవన్ కళ్యాణ్ గారి రూపంలో జరగబోతుంది. పల్లె పవన్ పట్టాభిషేకం ఇవి జరగబోతున్న ఇది చెప్పవచ్చు. సరే, సంతోషకరమైనటువంటి విషయం. సరే, మురళి ఉన్నారు సార్. ఏం మురళి, మొత్తానికి శాఖలకు సంబంధించి ఏంటి, మొత్తానికి పల్లెకి పట్టాభిషేకం ఏంటి, ఎలా చూడాలి ఏంటి? సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీకి ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తారన్నది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, కందుల దుర్గేష్ గారికి ఇచ్చిన శాఖలను బట్టి అర్థమవుతుంది సార్. 3 శాఖలో కూడా ఎక్కువ మంది ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి శాఖలే అండి. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి అంటే ముఖ్యంగా కూడా దగ్గర 15,000 పంచాయతీలు ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నిత్యం ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా కూడా అదే పంచాయతీరాజ్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4,000కు పెంచినటువంటి పెన్షన్ అనేది కూడా అదే పంచాయతీరాజ్ నుంచి వెళ్తున్నటువంటి నిధుల ద్వారా వెళ్తాయి సార్. అంటే ఎంతమంది ప్రజలతోటి పవన్ కళ్యాణ్ గారికి సత్సంబంధాలు ఏర్పడిపోతున్నాయి, ఎన్ని వేల గ్రామాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో అభివృద్ధి చెందబోతున్నాయి, పల్లెలకు ఎలాంటి పట్టాభిషేకం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది ఒక నిదర్శనం సార్. అంటే ఎంతో పెద్ద ప్రాధాన్యత ఉంటేనే కానీ అటువంటి శాఖను వారికి కేటాయించాలనేది ఒక భావన సార్. ఇక రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది అటవీ శాఖ సార్.
అది భూములకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాల్సిన శాఖ. ఆ భూములన్నీ కూడా చాలా అన్యాక్రాంతం అయిపోతుంది అనేది కొంత దృష్టి ఉంది. దానిపై కూడా పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారని బాధ్యతలు. ఇక సినిమాటోగ్రఫీ, ఈ సినిమాటోగ్రఫీ సహజంగా కూడా హోంశాఖ అనుబంధంగా ఉంటుంది సార్. కానీ పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాటోగ్రఫీ హోంశాఖ నుంచి తీసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఎందుకంటే సినిమా రిలేటెడ్గా ఉన్నారు, సినిమాలకు సంబంధించిన వ్యక్తి కనుక ఆయనకి ఇస్తే ఆ శాఖలో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఆయన పరిష్కరించుకుంటారని ఒక భావనతోటండి. అయితే ఇదే సినిమాటోగ్రఫీ వల్లే, సినిమా హీరోల వల్లే ఆ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారండి. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గౌరవం పెంచే విధంగా, ఒక మర్యాద పెంచే విధంగా ఆయన అందులో వ్యవహరిస్తారంటే ఎటువంటి సందేహం లేదు సార్. ఇక నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చిన శాఖ చూస్తే కనుక సివిల్ సప్లై సార్. దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,50,00,000 రేషన్ కార్డులు ఉన్నాయండి. అంటే ప్రతి నెల కూడా రేషన్ కార్డుల ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవారికి బియ్యంతో పాటుగా పప్పులు, అదేవిధంగా కొంత నూనె, గతగత సరుకులు, అంటే వాటన్నిటి పంపిణీకి సంబంధించిన వ్యవహారం కీలకమైందండి. పౌర సరఫరాలో అత్యంత కీలకమైనటువంటి విభాగం. అంటే ఇంకా రైస్ మిల్లర్స్ తోటి బియ్యాల కొనుగోలు, అన్ని ధాన్యం కొనుగోలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికన్నా ప్రజా సంబంధాల గురించి చెప్తున్నాను సార్. ఆ విధంగా 1,50,00,000 రేషన్ కార్డులకి పంపిణీకి సంబంధించి అనేక అవకతవకలు జరుగుతున్నాయి, అన్యాక్రాంతం జరుగుతున్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయండి. అటువంటి శాఖని ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు కేటాయించారు. ఇక కందులు దుర్గేష్ గారికి చూస్తే కనుక టూరిజం అండి, పర్యాటకం అనేది అన్ని రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారు, రాష్ట్ర ప్రజల పర్యాటకులు వెళ్తారు, అంటే వాళ్ళకి ఒక ఆనందం, ఆహ్లాదం అందించే శాఖ అండి. దాంతోపాటు ఆర్థికంగా రాష్ట్రానికి ఆర్థిక వనరులు తీసుకొచ్చే శాఖ కూడా ముఖ్యంగా కూడా పర్యాటకం అండి. ఎందుకంటే గుజరాత్ ఈ రోజు ఆ స్థాయిలో ఎదిగిందంటే కానీ ఖచ్చితంగా దానికి ఉన్నటువంటి సముద్ర తీరం అండి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా దగ్గర 970 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పారు, సముద్ర తీరాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని. ఖచ్చితంగా కూడా రేపొద్దున్న కందులు దుర్గేష్ గారు మంత్రి అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు, చంద్రబాబు గారు విజనర్ తోటి ఒక పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఆయనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలా ముగ్గురికి కేటాయించిన శాఖలు ఎక్కువగా ప్రజా సంబంధాలు కలిగి ప్రజలతో మమేకమైనటువంటి శాఖలు ఎక్కువగా ఉన్నాయండి. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి శాఖ ఆయనకు నచ్చిన శాఖ. అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రజల్లో ఉంటారు, పల్లె ప్రజలు అంటే ఆయనకు చాలా ఇష్టం. సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు సమస్యల కోసం పోరాడారు, గ్రామాల అభివృద్ధి గురించి ఎన్నో సందర్భాలు చెప్పారు, ప్రజాకాలం పేరుతో ప్రజా సమస్యలను స్వీకరించారు. ఆయనకి ఇష్టమైనటువంటి ఆ పల్లెల వాతావరణానికి ఆయనకు అప్పగించడం పట్ల ఆ పల్లెల్లో ఒక మంచి అందంగా తీర్చిదిద్దడానికి, లేదా అక్కడ అభివృద్ధి చేయడానికి అన్నీ కూడా దోహదపడతాయి సార్. ఈ రకంగా జనసేన పార్టీ కేటాయించినటువంటి 3 మంత్రిత్వ శాఖలు కూడా కొంత ప్రజా సంబంధాలు కలిగి ఉండటం, ఆ పార్టీని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు ఆ శాఖల వారికి కేటాయించడం మనం భావించవచ్చు సార్. అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టి సినిమాటోగ్రఫీని, అటవీ శాఖని కూడా తీసుకొచ్చి ఆయనకు అప్పగించారంటే పవన్ కళ్యాణ్ గారిపై చంద్రబాబు గారు ఎంత నమ్మకం పెట్టుకున్నారు, ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలు ఇవ్వబోతున్నారని మనకు ఇప్పుడే అర్థమవుతుందండి. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాయే చాలా పెద్ద హోదా అండి. ఆ హోదాతో పాటు 3 కీలకమైన శాఖలు ఇచ్చారు. సో ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్ఫూర్తి, అదే నమ్మకంతో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రతి పదవికి కూడా బాధ్యతగా వ్యవహరించి దాన్ని గౌరవం పెంచే విధంగానే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నారు సార్. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సార్. ఓకే, రైట్. ఓకే మురళీ, నెక్స్ట్